మనకేం ప్రయోజనం చెప్పండి ఒకసారి అడగండి. రామ్మోహన్ రెడ్డి ఆయన కౌంటర్లకు ఫేమస్. ఆయన సబ్జెక్ట్ మాట్లాడే కౌంటర్లు బాగా చేస్తుంటారు. కానీ కాదు ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు ఒకటి రవి గారు, మీరేమంటున్నారు అని అంటే ముఖ్యమంత్రి గారిని దుర్భాషలు ఆడుతారు జనాలు అన్నారు. ఆ దుర్భాషలు ఆడేటటువంటి వాడు క్షేత్రంలో నరేంద్ర మోడీ గారిని కూడా అంటారు, బండి సంజయ్ గారిని కూడా అంటారు, కిషన్ రెడ్డి గారిని కూడా అంటారు. ఎవరు దీంట్లో మినహాయింపు కాదు. గల్లీల వల్ల ఉండి ఒకవేళ వాడు వీడు అని మాట్లాడుతున్నాడు, నరేంద్ర మోడీ గారికి ఎగ్జామ్షన్ ఇచ్చి మీతోళ్ళని మాత్రమే అంటారు అనేటటువంటిది ఏమి ఉండదు. మనం లైవ్ టీవీలలో మాట్లాడేటప్పుడు నేనేమంటున్నా అంటే 50 crore కి గర్ల్ ఫ్రెండ్ అని ఇప్పుడు దేశ ప్రధానమంత్రి నేను ఒకటి రవి గారికి మోడీ గారు మీలాగే ఎప్పుడు భాష ఏది ఆ తప్పుడు భాష బూత్ భాష ఎప్పుడు నరేంద్ర మోడీ గారు మాట్లాడలేదు, మా నాయకులు ఎవరు మాట్లాడలేదు. పాపం అద్వానీ గారు వంగకి దండం పెడుతుంటే కనీసం చేతులు ప్రతి నమస్కారం పెట్టకుండా పోయిన సందర్భాలు. సరే నేను ఆ చర్చలకు పోని, ఇప్పుడు నేను మాట్లాడబోతుంటే నువ్వు మధ్యలోకి లాంగ్వేజ్ ని సెట్ చేసి సార్ మీరు తీసుకోండి. మాట్లాడి నరేంద్ర మోడీ గారిని మీరు కంపేర్ చేసేంత స్థాయి నరేంద్ర మోడీ గారితో కంపేర్ చేసుకున్న స్థాయి ఆయన పేరెందుకు తీసుకుంటారు? ఆయన పేరు తీసుకోవాల్సిన స్థాయి మీకు లేదు. మీ నాయకులకి ఏమి స్పష్టంగా లేదు, అసలు వినిపించట్లేదు. రవి గారు ఒక్క నిమిషం ఒకరి తర్వాత ఒకరు. ఎందుకంటే నేను మళ్ళీ కూడా చెప్తున్నా, గల్లీలో వాడు వీడు అనేటటువంటి వాళ్ళకి నరేంద్ర మోడీ దగ్గర నుంచి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ధర్మపురి అరవింద్ అయినా ఇంకోరైనా ఎవరిని కూడా మినహాయింపు ఏం లేదు. ఎవరినైనా కూడా అనేటోడు అంటేనే ఉంటాడు. కానీ మనము నేతల లెక్క ఉండి ఈ రోజు బీజేపీ సూక్తులు చెప్పే పరిస్థితులలో ఉందా అంటే మేము వినే పరిస్థితుల్లో అయితే లేము. ఎందుకంటే బండి సంజయ్ గారి భాష అందరికీ తెలుసు, తర్వాత అరవింద్ గారి భాష అందరికీ తెలుసు, తర్వాత మీ ఇప్పుడంటే సస్పెండ్ అయినామో కానీ రాజాసింగ్ గారి భాష అందరికీ తెలుసు. కేవలం బూతులతోటి కాదు, విద్వేషాలని రగిల్చి జనాల్ని సాగదొప్పుకునేటట్టు చేసేటటువంటి ప్రసంగాలు అందరికీ కూడా తెలుసు. దయచేసి విద్వేషం రగిల్చేటటువంటి కాంగ్రెస్ పార్టీ భాష మీరు మాట్లాడి మాట్లాడే కంపేర్ చేస్తారు. నాకు అర్థం కాదు మాట్లాడుతున్నంతసేపు. రవి గారు కూల్ 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 కూల్. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడినప్పుడు ఆయన కూల్ గా ఉన్నారు. నేను విన్నా కదా జరసేపు నువ్వు సంయమనం పాటించు. సో భాష అనేటటువంటిది కాదు, ఈడ బూతులు మాట్లాడారు అనేటటువంటి తీసిర్రు. బీజేపీ ఏమంటుంది, అసలు సిసలైనటువంటి ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద, కృష్ణా జలాల మీద చర్చ జరగాలనో నాకెందుకో అనిపిస్తుంది. ఇప్పుడే అన్నారు రవి గారు అన్నారు, నాకెందుకో అనిపిస్తుంది దీన్ని షాడో చేయడానికి ఇవన్నీ గిట్ట చేస్తురేమో అని. ఒకసారి మళ్ళీ కూడా నేను రిమైండ్ చేస్తా ఉన్నా, భాష అనేటటువంటిది అసెంబ్లీ దగ్గరికి పోయిన తర్వాత అధికారికంగా ఆన్ రికార్డు ఉండేటటువంటి వ్యవహారంలో సభా సాంప్రదాయమైన లేకపోతే సంస్కారమైన ఎక్కడ కూడా మా పార్టీ కానీ, మా నాయకత్వం కానీ, ముఖ్యమంత్రి వర్యులు కానీ, మా కేబినెట్ కానీ, మా శాసన సభ్యులు కానీ ఎక్కడ కూడా తప్పలేదు. ఇంకొక విషయం, ఈ సెషన్ ని మనం పెట్టుకుందే బురద జల్లినటువంటి బీఆర్ఎస్ పార్టీకి గట్టి గుణపాఠం చెప్పనీకే. రండి ఆధారాలతోటి, విమర్శలు కేవలము ప్రశ్నలు తీసుకోకుండా మీడియా ముంగట బట్టగాల్చి మీదేసేసి సార్ డౌట్స్ అని చెప్పి క్వశ్చన్స్ స్టార్ట్ కాగానే నేను మళ్ళొకసారి తీసుకుంటా అని చెప్పి పాత సాంప్రదాయంగా వెళ్ళిపోయినటువంటి చూసిరు. కానీ అసెంబ్లీ సెషన్ కి రండి, మనం మాట్లాడుకుందాం. కృష్ణా జిల్లాల బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలలో ఏం చేసింది, ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉంటున్నప్పుడు అన్యాయం జరిగిందని చెప్పినటువంటి మనము ఈరోజు మనం అధికారంలోకి రాష్ట్రం సాధించుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత వెన్నుపోటు ఎట్లా పొడిచిండ్రు. రాయలసీమకు పోయి రతనాలసీమ చేస్తామని ఎట్లా అన్నారు. బేసిన్లు లేవు, బేసేజాలు లేవు అన్నటువంటి వాళ్ళు ఎవరు. రాగసంపాటి పచ్చి పులుసులు, నాటుకోడి పులుసులు తిన్నటువంటి వాళ్ళు ఎవరు. పోతిరెడ్డిపాడు పొక్క పెద్దగా ఎట్లా అయింది, రండి అని చర్చిద్దాం ఆధారాలతో అని చెప్పి మనం మాట్లాడినాం. కేఆర్ఎంబీ ముంగట 299 టీఎంసీలకి అసలు ససేమిరా తలకాయలు దిగినా సరే మన నీటి వాటాల గురించి కొట్లాడాల్సిందని చెప్పి నీళ్లు నిధులు నియామకాలని మాట్లాడినటువంటి కేసీఆర్ గారు అదే 299 టీఎంసీలకి సంతకాలు ఎట్లా కొట్టొచ్చు దాకా చర్చిద్దాం రండి అని చెప్పి సెషన్స్ పెట్టినాము. ఇక్కడ ఎవరు దాపరికాలు లేవు. బీజేపీ వాళ్ళు కూడా రావాలి, బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడాలి. కేంద్రం నుంచి మీరు కేంద్ర మంత్రులు అయి ఉండి ఈ రోజు నీటి వాటాల మీద మీరు ఎంత పోరాటం చేసినా మీరు కూడా చర్చకు రావాలి. మిమ్మల్ని ఏమి వదిలిపెట్టే పరిస్థితి ఏం కాదు. కేంద్రంకి ఇచ్చి ఎన్ని నిధులు తెచ్చిర్రు, మూసి ప్రక్షాళనకి ఏం చేసిర్రు, మెట్రో ఎక్స్టెన్షన్ కి ఏం చేసిర్రు, RRR కి ఏం చేసిర్రు, సెమీ కండక్టర్ల యొక్క కంపెనీలు తీసుకురావాలంటే మీ యొక్క సానుకూలత ఎంతవరకు ఉండే అన్ని చర్చిద్దాం రండి. ఇప్పుడు ఎవరైనా మనం దొంగతనం చేస్తే తప్పించుకొని పారిపోతాము, ప్రశ్నల నుంచి దూరం అవుతాం. కానీ ఇక్కడ మేము సభ పెట్టి చర్చిద్దాం రండి అని అంటున్నామంటే ప్రతిపక్ష నాయకుడు ఇంటికాడికి మనం ఆహ్వాన పత్రిక తీసుకొని పోయి మీరు అన్నిసార్లు చర్చిద్దామని అంటున్నప్పుడు
ఇంతకు మించినటువంటి పారదర్శకత ఈ యొక్క రాష్ట్రంలో ఏదైనా ఒక దాంట్లోనన్నా మీరు చూపెట్టండి, లేకపోతే 12 రోజులకే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇస్తారా కేసీఆర్ కు? ఏదైనా వాళ్ళు మాట్లాడుతున్నారు వాటికి అన్నిటికీ అవకాశం ఇస్తామని చెప్పారు. అన్నిటికీ అవకాశం ఏ దానికైనా అడిగారు సభా వేదికలో ప్రతిపక్షానికి కూడా మొత్తం మాట్లాడేటటువంటి వెసులుబాటు ఇస్తామని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి వర్యులు చెప్పిండ్రు. కానీ గత 10 సంవత్సరాలు, ఒక నిమిషం భరత్ గారు, ఒక ఇంపార్టెంట్ పాయింట్, గత 10 సంవత్సరాల్లో ఏడాదిలో 12 రోజులలో సెషన్ కథం పట్టించారు. 3 సెషన్లు 12 రోజుల్లో కథం పట్టించారు. 6 రోజులు ఒక సెషన్, 3 రోజులు ఒక సెషన్, 3 రోజులు ఒక సెషన్, 32 రోజులు మొదటి 2 సంవత్సరాలు అర్ధరాత్రి 2 గంటల దాకా సెషన్స్ మనం జరిపినాం. మీరు రండి అని చెప్పి చర్చించినాం. ఈ రోజు కూడా మీరు సభ పెట్టుంటే ఎన్ని రోజులు కావాలో మనం అడుగుతా ఉన్నాం. మీకు మాకు చాలా తేడా ఉందన్నా. సరే, బూతుల అంశాన్ని మనం పక్కన పెడతాం. నేను ముందే నా ఓపెనింగ్ స్టేట్మెంట్స్ లో చెప్పిన, రేవంత్ రెడ్డి గారి క్యారెక్టర్ ఒకడు ఎవడో మాట్లాడితే మాటలు పడేటటువంటి క్యారెక్టర్ ఆయన కాదు. ఆయన నిజాయితీగా బతుకుతున్నప్పుడు సమ్ టామ్ డిక్ అండ్ హ్యారీ వచ్చేసి గాలి మాటలు మాట్లాడుకుంటా రాష్ట్రాన్ని దోసుకున్నాడు. పైపెచ్చి ఉల్టా ఈరోజు వాదం కాదు బూతులు మాట్లాడతామంటే ఎవరు కూడా న్యాయంగా బతుకుతున్న వాళ్ళు సహించరు 100%. కానీ చట్టసభలకు పోయినప్పుడు ఆయన ఎక్కడన్నా గౌరవాన్ని మీకు కించపరిచిండా? మీరు మొన్నటిదాకా సోషల్ మీడియాలలో ఏమని చెప్పిండ్రు అని అంటే కేసీఆర్ గారిని అవమానిస్తారు కాబట్టే పోతలేడు. ఇప్పుడు అవమానించాం. 2 నుంచి 5 తారీఖు దాకా ఉంది. తర్వాత ఇంకెన్ని రోజులు పొడిగించుకుందామో రమ్మనండ్రి. 2 తారీఖు నుంచి 5 తారీఖు దాకా కేసీఆర్ గారు ఎన్ని రోజులు వస్తారు, ఎన్ని అంశాల మీద మాట్లాడతారు, దానికి స్వయంగా ముఖ్యమంత్రి వర్యులు కేబినెట్ సమాధానం చెప్తే రావాలి. మళ్ళీ ఈసారి మాత్రం మౌనం చాటేద్దు దయచేసి. ఆనంద్ గారు. అయితే పాపం ఏమైంది వీళ్ళదంటే కుడిదిలో పడ్డ